ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది అనుకోవచ్చు. ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ పిల్లలు? ఉద్రిక్తమైన వాతావరణం అట్లాంటిది అయితే ఏం లేదండి. కాకపోతే పిల్లలు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో రావటం అనేది కొద్దిగా గ్యాదరింగ్ ఎక్కువ కనపడ్డది. మేమైతే స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడే పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దాంట్లో అందరూ కూడా గుంపులు గుమిగూడకుండా పిల్లలందరినీ ఒక లైన్లో వాళ్ళని అలో చేయమని చెప్పినాం. తర్వాత ఈ ప్రాసెస్ అనేది మేము హెచ్ఏ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఈవినింగ్ వరకు కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. లోపల 5 నెట్లలో కూడా సెలెక్టర్స్ దే ఆర్ కండక్టింగ్ సెలక్షన్స్. మేము కూడా హెచ్ఏ వాళ్ళకి చెప్పినాం. ఇంకా కొన్ని నెట్స్ ఖాళీ ఉన్నాయి. సెలెక్టర్ని పిలిపిస్తే కొద్దిగా వీలైనంత తొందరలో ఎక్కువ మందిని కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి వీలైంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఓకే దాన్ని అగ్రి అయ్యారు. వాళ్ళు హెచ్ఏ వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా పేరెంట్స్ పైన కొంచెము దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, కనీసం మా పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి అసలు పోలీస్ వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ, పట్టించుకోలేదు, ఎలాంటి వసతులు కల్పించలేదు అని మరి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ పేరెంట్స్ ఒక్కొక్క అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ మదర్ ఫాదర్ అందరు రావటం ఇదంతా ఎట్లయిందంటే మొత్తం గుంపులుగా అంటే ప్యాక్ అయింది. దాంతో వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని వాళ్ళు క్రియేట్ చేసింది. మేమైతే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మైక్ తోటి అనౌన్స్ చేయడం జరిగింది. దురుసుగా అయితే మాకు అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం కూడా ఏముండదు. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరినీ కూడా ప్రాపర్గా లోపలికి పంపించటం అంతే. మా ఉద్దేశం అదే ఉంటుంది, వేరే ఏముండదు.